నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. వృత్తిని దైవంగా భావించి బాధ్యతగా వాహనాలు నడపాలని డ్రైవర్లకు డీఎస్పీ శ్రీలత హితబోధించారు. మెకానికులు సోదరులకు అందరికీ మా యొక్క నమస్కారములు. ఈరోజు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ మీటింగ్కి వచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. మన కదిరి టౌన్ నందు కొన్ని ట్రాఫిక్ సమస్య కావచ్చు, లేదంటే మీరు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము మీకు చెప్పాల్సిన సమస్యలు కావచ్చు, తర్వాత మీ యొక్క బిహేవియర్ గురించి కావచ్చు, ఇట్లా ఎన్నో సమస్యలు మనం చాలా రోజుల నుంచి డిస్కషన్ చేసుకోవాలని అనుకున్నాము. ఈరోజు మన చాలామంది కొంతమంది లీడర్లు కూడా, మీ యూనియన్ లీడర్స్ కూడా మీటింగ్ పెట్టుకొని చెప్పుకోవాలి సార్ అని చెప్పేసి చాలామంది 2-3 సార్లు కూడా మమ్మల్ని అడిగారు. అది ఈరోజు అనుకోకుండా మేడం గారి యొక్క సూచనలతో డైరెక్షన్స్తో నిన్న మీకు అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది ఈరోజు మీటింగ్ ఉంటుందని. ముఖ్యంగా మనకు టౌన్లో మీకు తెలియజేస్తున్నాం ఏమంటే, మెయిన్ రోడ్ల మీద ఎక్కడ మనకు 4 లైన్ ఉంది, ఎక్కడ మనకు ప్రాబ్లం రావట్లే. ఎక్కడైతే జంక్షన్స్ ఉన్నాయో జంక్షన్స్ దగ్గర కొంచెం బాగా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్యాసింజర్స్ని ఒకరి మీద ఒకరు నాకు కావాలన్న పోటీ మీద ఒక ఆటో వాడు పెడితేనే ఇంకొక ఆటో వెనకాల వచ్చి నిలబడుతుంది. అంటే వెనకాల కార్లు, బస్సులు అవన్నీ వస్తూ ఉంటాయి, కానీ అవన్నీ ఏం చూడరు అనమాట. ప్యాసింజర్ ఎక్కించుకోవాలనే ఉద్దేశంతో టక్కిమని నిలబెట్టేస్తారు. వెనకాల ఏమొచ్చినా అని మనకి సంబంధం ఉండదు. మీరు కేవలం మీ యొక్క ప్యాసింజర్ ఎక్కించుకోవాలనే ఉద్దేశంతోనే మీరు నిలబడతారు, కానీ వెనకాల ట్రాఫిక్ వాళ్ళు ఎంత తిట్టుకుంటారు అనేది మీకు తెలియదు. కాబట్టి ఇటువంటివి కొంచెం మీరు చూసుకోవాలా. ఈ ప్యాసింజర్లు రోడ్డు మీద నిలబడినప్పటికీ మీరు సైడ్కి నిలబెట్టించేసి తర్వాత ప్యాసింజర్తో మాట్లాడుకొని ఎక్కించుకొని వెళ్ళిపోతే వెనకాల ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు. లేదంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది, తిట్టుకుంటూ ఉంటారు. కదిరిలో ఆటో వాళ్ళు అంతా ఇట్లే ఉంటారా అనే విధంగా బయట కూడా బ్యాడ్ ప్రాపకండ అవుతుంది. ఆటో డ్రైవర్ల మీద మంచి అభిప్రాయం ఉండదు. అలాగే చాలామంది యూనిఫామ్ వేసుకోవట్లే, ఇష్టం వచ్చినట్టు ఎక్కువ ఓవర్లోడింగ్తో కూడా అది ఎక్కించుకొని పోతా ఉన్నారు. సరే, ఓవర్లోడింగ్ ఏదో ఒకరో ఇద్దరు అంటే కాదు, విపరీతంగా మొత్తం వెనకాల అంటే 3 సీట్స్ ఉండే కాడ కూడా 8 మంది 10 మందిని ఎక్కించుకుంటా ఉన్నారు. దానివల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. చాలామందికి డ్రైవింగ్ లైసెన్సులు కూడా లేవు. మేము చెక్కింగ్లో చూస్తూ ఉంటాము, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా చాలామంది తోలుతూ ఉన్నారు. దానివల్ల అప్పటికప్పుడేమో బాగానే ఉంటుంది మీరు డబ్బులు వసూలు చేసుకునేటప్పుడు, కానీ ఏదైనా జరిగినప్పుడు మీ ఆటోలో ఎక్కిన ప్యాసింజర్లతో పాటు మీ యొక్క కుటుంబాన్ని కూడా మీరు నష్టం చేసిన వారు అవుతారు. ఏమంటే ఇప్పుడు అంతే చాలా కొత్త రూల్స్ వచ్చినాయి. డ్రైవింగ్ లైసెన్స్ అనేది లేకపోతే కానీ ఇన్సూరెన్స్ ఎక్కడా క్లెయిమ్ కాదు, వెహికల్ని కూడా సీజ్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ దో నీకు ఆటో ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఎక్కడ ₹1 కూడా మీకు ఇన్సూరెన్స్ రాదు. దట్టు మీ యొక్క ఆటోలో కూర్చున్న ప్యాసింజర్స్ కూడా దానివల్ల బాధపడాల్సి వస్తుంది. రెండోది, చాలామంది ఆటో డ్రైవర్లు వారి యొక్క బిహేవియర్ సరిగా ఉండట్లే. చాలా మాకు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు జుట్టు పెంచుకోవడము,
ఇన్సూరెన్స్లు అవన్నీ చేయించినారా సార్ అన్ని ఇన్సూరెన్సెస్ ప్రధానమంత్రి యోజన స్కీమ్లో ఇంకా రాలేదు సార్. కొన్ని ఉన్నాయి 150 రూపాయలు 5 lakhs స్కీమ్స్ చాలా కొత్తగా మొన్నే సార్ అప్లికేషన్ కానీ ఎక్కడైనా కానీ 24/7 ఫీల్డ్లో ఉండేది ఒక ఆటో డ్రైవర్లే. మార్నింగ్ షిఫ్ట్లు, నైట్ షిఫ్ట్లు అని పెట్టుకొని రైల్వే స్టేషన్స్లో కానీ బస్ స్టాండ్లో కానీ ఎప్పుడైనా కానీ 24/7 ఫీల్డ్లో ఉన్నది మీరే. కాబట్టి ఏదైనా దేని గురించి అయినా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరే ఉంటుంది. ఎక్కడైనా అఫెన్స్ జరుగుతుందంటే అది మీ వల్ల అని కాదు, మీకు తెలిసే ఉంటుంది, కానీ అది పోలీస్ వరకు తీసుకురారు. కాబట్టి అన్ని ఇన్ఫర్మేషన్స్ మీ దగ్గర ఉంటున్నాయి. అఫెన్సులు మీ ద్వారా జరుగుతున్నాయి. ఒక విధంగా అఫెన్సెస్ అన్నిటికీ కూడా మీరు పాల్పడుతున్నారు, దాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటివన్నీ ఇక రాబోయే రోజుల్లో జరిగితే మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అని ఒకసారి మిమ్మల్ని అందరినీ వార్న్ చేసి తర్వాత మేము యాక్షన్ తీసుకున్నప్పుడు మీరు వచ్చి అయ్యా బాబు అని అప్పుడు అడిగితే మేమేం చేయలేం. మీకు ముందు ఇంటిమేషన్ ఇవ్వకుండా మేము యాక్షన్లోకి దిగడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మా బాధ్యతగా మేమైతే మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. యూనిఫామ్ ఇప్పుడు మనిషి అపియరెన్స్ ఎంత ఇంపార్టెంటో అది అందరికీ తెలిసిందే. మనం ఇర్రెగ్యులర్గా కనపడితే మనం ఎంత అంటే స్వతహాగా స్వభావం ఎంత మంచిదైనా కానీ ఎదుటి వ్యక్తికి ఫస్ట్ కనిపించేది మన అపియరెన్సే. అది చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా మీ కాకి కోట్ అనేది ఎవరు వేసుకోవట్లేదు. ఇప్పుడు మీటింగ్ అంటే మేబీ ఒక 10-15% వచ్చినారేమో, మిగిలిన వాళ్ళంతా కూడా టౌన్లో విచలవిడిగా తిరుగుతూనే ఉన్నారు. భయం అనేది ఒక్కరికి కూడా లేదు. స్టాండ్ వాళ్ళు మేడం, వాళ్ళంతా అవుటర్స్ తిరిగే వాళ్ళు, వాళ్ళకి స్టాండ్ ఉండదు. వాళ్ళు అవుటర్స్ తిరిగే వాళ్ళు రారు మేడం. మేమంతా స్టాండ్ ఉండము. మొత్తం స్టాండ్ వాళ్ళు మాత్రం వస్తాం మేడం. 8 తరపు నుంచి వస్తాం సార్. నాన్ లోకల్ అంటే పక్క మండలం అంటే వాళ్ళకి స్టాండ్ ఉండదా వచ్చి తోలుతారు పెద్ద ఆటో వాళ్ళకి పిలవలేదు మేడం. వాళ్ళకి పిలవలేదు. ఓకే, మీటింగ్కి పిలవలేదు, బట్ స్టిల్ ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళకు కూడా మీరు కన్వే చేయండి. మీకు కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కన్వే చేయండి. అండ్ ఆటోలు ఎక్కడైనా ఆపితే చాలా వరకు ఎవరి దగ్గర రికార్డ్స్ ఉండట్లేదు. రికార్డ్స్ క్యారీ చేయండి. మీరు ఇక్కడ నుండి అంత దూరం పోయినా కానీ ఖచ్చితంగా మీ దగ్గర మీ జీవనాధారం అది అయినప్పుడు ఒకసారి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసు కట్టే కొన్నిసార్లు అయ్యో పాపమని మీరు ఏదో రోజువారి పైన బ్రతుకుతున్నారు, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మేము వదిలేయచ్చు. కానీ కొన్నిసార్లు స్ట్రిక్ట్గా మేము యాక్షన్ తీసుకొని కేసు కట్టిన ఏదైనా చేస్తే మీరు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి 24/7 మీ వెహికల్లో ఖచ్చితంగా రికార్డ్స్ అయితే క్యారీ చేయాలి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఓనర్ ఒకరు ఉంటారు, డ్రైవర్ వేరే వాళ్ళకి హైర్ వేరే వాళ్ళకి ఇస్తున్నారు. ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు రికార్డ్స్ ఎవరి పేరు పైన ఉంటాయో వాళ్ళనే ఫిక్స్ చేస్తాము. ఓనర్కి మరి ఆ హైరర్ మీరు ఎవరికైనా ఇస్తే మీరు గొడవ పడాల్సింది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఎవరికన్నా ఈ వెహికల్ హైర్కి ఇస్తుంటే వాడి క్యారెక్టర్ ఏంటి, ఏ పర్పస్ వాడుతున్నారు, రెగ్యులర్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ కోసమా లేకుంటే ఇల్లీగల్ ట్రాన్స్పోర్టా, దాంతో ఇంకేమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారా ఏంటి అని ఖచ్చితంగా గమనించుకోవాల్సిన బాధ్యత ఓనర్స్కి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒకవేళ అందులో పనిచేస్తున్న డ్రైవర్ వల్ల ఒక యాక్సిడెంట్ కానీ ఒక అఫెన్స్ జరిగినా ఖచ్చితంగా ఓనర్ని కూడా ఇకపైన దాంట్లో అక్యూజ్డ్ కింద చేరుస్తాము. అది మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరికైనా వెహికల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ముందు వెనక ఆలోచన చేసి వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఆలోచన చేసుకొని వాళ్ళకి వెహికల్ ఇవ్వండి. అండ్ రాంగ్ పార్కింగ్, మనకి కదిరిలో ట్రాఫిక్ ప్రాబ్లం ఎంత సివియర్ ఉంది. పర్టికులర్గా టెంపుల్, మనకి ఎంత ఇంపార్టెంట్ టెంపుల్, ఎక్కడెక్కడ నుండో జనాలు వస్తున్నారు. అసలు నార్త్ ఇండియన్ నుండి కూడా పెద్ద పెద్ద ఆఫీసర్స్, ఈ మధ్య కూడా రిటైర్డ్ జడ్జెస్, నిన్న కూడా చాలా పెద్ద ఆఫీసర్స్ అంతా వస్తుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఆ టెంపుల్ కమాన్ దగ్గర నుండి లోపల గోపురం వరకు ఆ మధ్యలో ఎంత చిన్న ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో కూడా మీరు వెళ్ళి అన్ని ఆటోలు పెడితే ఎలా ఎవరైనా విఐపి వస్తే దగ్గర వరకు వస్తారు? మన ఊరికి వచ్చి మన ఇంటికి వచ్చే వాళ్ళకి ఇచ్చే మర్యాద అదేనా? ఆ రోడ్లో నిలబెట్టి అక్కడ నుండి 100-200 మీటర్స్ నడిపించుకుంటా పోతే మన ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళని అంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ పద్ధత? అండ్ చౌక్ ఒకటి ఇంపార్టెంట్ ప్లేస్, అది చాలా ఇంపార్టెంట్ జంక్షన్ అయినప్పటికీ అక్కడే ఆ లెఫ్ట్ సైడ్ శివాలయం సైడ్ నుండి టెంపుల్ సైడ్ తిరిగి ఆ లెఫ్ట్ సైడ్ ఎప్పుడు చూడు కనీసం 5-10 ఆటోలు అక్కడ పెట్టింటారు. ఎందుకు? అంత కంజెస్టెడ్ ఏరియాలో అక్కడ తిరగడమే ఇబ్బంది. కొంతకాలం మేము 1 వే అని ట్రై చేసాము. మళ్ళీ మాకు ఈ ఎలక్షన్స్ మెన్ షార్టేజ్ వల్ల మేము దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయలేకపోయాం. ఒకసారి మేము స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ప్రతిసారి ఒకరుండి ఏదో మందలిస్తూ ఉంటేనే ఫాలో అవుదాం అనడానికి మీరేం చిన్నపిల్లలు కాదు, మంచి చెడు తెలియని వాళ్ళు కాదు. ఆటోల దగ్గర ఆ ఏరియాలో ఇక్బాల్ రోడ్లో ఏమవుతుంది మేడం అంటే
మెయిన్ వచ్చేసింది ట్రాన్స్పోర్ట్ మేడం అన్న. ఇంత సరుకులు వేసుకోవడము, పెద్ద ఆటోలు, చిన్న ఆటోలు, మినీ వ్యాన్లు, ఏం మేడం మామూలుగా ఇంతకుముందు వచ్చేసి నైట్ పూట అన్లోడింగ్ ఉంది మేడం. అది కూడా ఇప్పుడు మేము వచ్చేసి 10, వాళ్ళందరికీ 11, 12 వరకు అన్లోడింగ్ అవుతాను సార్ చౌక్లో. ఆ మార్కెట్ ఏరియా అందరికి కూడా ఆ కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా మీటింగ్ పెట్టి లోడింగ్ అన్లోడింగ్ ఈ పక్క ఆ పక్క ఈ పక్క ఆ పక్క టూ వీలర్లు పెట్టేస్తారు మేడం. ఒక్క బండి పోవాలన్నా రెండో బండి రావాలన్నా కూడా రాలేదు మేడం. అట్లుంది పరిస్థితి అన్న. వాళ్ళకి ఆల్రెడీ మేము మీటింగ్ పెట్టాము. మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఏదైనా ఉంటే నైట్ 8 నుండి మార్నింగ్ 8 లోపలే చేసుకోవాలి. డే టైంలో ఎటువంటి లోడింగ్ అన్లోడింగ్ ఉండకూడదు అని. అదర్వైజ్ కూడా ప్యాసింజర్స్ అక్కడ అన్ని రకాల ఐటమ్స్, బట్టలు కానీ, సరుకులు కానీ, ఏది కావాలన్నా మొత్తం ఆ మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి ఒకసారి వచ్చిన ఫ్యామిలీ ఈ అంగడి దగ్గర ఒక 5 నిమిషాలు, ఆ అంగడి దగ్గర ఒక 5 నిమిషాలు అట్లా ఆపి పోతున్నారు. దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుందో మీకు తెలుసు. స్కూల్ బస్సెస్కి మనకి ఆ ఏరియా అంతా రెసిడెన్షియల్ ఏరియా, లోపలికి చాలా రెసిడెన్షియల్ ఏరియా ఉంది. బస్సులు రావడం చాలా ఇంపార్టెంట్, స్కూల్ బస్సెస్ రావడం చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఆటోలు ఒకసారి అక్కడ ఆటోలు ఆపేస్తున్నారు. పక్కనే అక్కడ పనిచేసే స్టాఫ్ వాళ్ళంతా బైక్లు అక్కడే అడ్డు పెట్టుకుంటున్నారు. ఎంత ఇబ్బంది ఉందంటే అంత ఇబ్బందిగా ఉంది. ఇదంతా ఒకరు చెప్పేది కాదు. మీ ఊరు, మేము కొత్తగా వచ్చినాము, వస్తాము పోతా ఉంటాం, మీరు ఇక్కడే ఉండేవాళ్ళు, అక్కడ తిరిగే ఆటోలు మీవే, అక్కడ మూమెంట్ చేసే పబ్లిక్ మీ వాళ్ళే. మీ వాళ్ళ కోసం మీరే ఆలోచన లేకుండా పిచ్చి పిచ్చి పనులు చేస్తే మీరే ఇబ్బంది పడతారు. ఏదో క్రిమినల్ ఉన్నట్టుంటాడు. నువ్వు పొరపాటున ఆటోలో సచ్చినట్టు ఎక్కినా కానీ గమ్యాన్ని చేరుస్తాడో లేదో అనే విధంగా ఉంటుంది వాని యొక్క బిహేవియర్. చూస్తేనే ఒక నమ్మకం అనేది కలగాల. ఆ రకంగా మన వేష భాషలను కూడా మనము మార్చుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా దాంట్లో కూడా మార్పు రావాలి. కొంతమంది ఈ 3x4 నిక్కర్లు వేసుకొని తోలుతా ఉన్నారు. ఇంత ముగ్గురికి పన్నాయి ఇంతకుముందు ఈ పోయిన వారంలో. ఇటువంటి మేము టాలరేట్ చేయము. నిక్కర్లు వేసుకొని ఆటో తోలడం ఏంది విచిత్రంగా. ఈ యొక్క ఆటోలో ఎంతోమంది మంచి ఎంప్లాయీస్ ఎక్కుతూ ఉంటారు, ముసలోళ్ళు ఎక్కుతూ ఉంటారు, ఆడపిల్లలు కాలేజీ అమ్మాయిలు ఎక్కుతూ ఉంటారు. వాళ్ళ పట్ల మనం ఎంతో మన యొక్క ఆటోలో కూర్చుంటే గమ్యాన్ని చేరుస్తున్న నమ్మకం మనకు ఉండాలి. కానీ ఇదేంటి క్రిమినల్ నాయలు ఎక్కిన నుంచి వీడు ఎక్కడ తీసుకుపోతాడో అనే అనుమానం రావు. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అలాగే చాలామంది మనకు అవుట్స్కట్స్లో కూర్చొని తాగడం మొదలుపెట్టారు. ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడడం.